సో మీ పేరు శిరీషానా? SIRISHA. ఇక్కడ మెయిన్ డిఫెక్ట్ లెటర్ ఎస్తో పేరుండే వాళ్ళకి లైఫ్లో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. ఈ సత్యాన్ని ప్రతి లెటర్ ఎస్ వాళ్ళు గ్రహించండి. లెటర్ ఎస్ ఈజ్ ఎ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్. ఎక్కువ మంది దే సరెండర్ టు గాడ్ కాదు, ఈవిల్. తొందరగా ఓటం నొప్పుకుంటారు. సుశాంత్ సింగ్ కావచ్చు, సావిత్రి కావచ్చు, సిల్క్ స్మిత కావచ్చు, కాఫీ డే ఉన్న సిద్ధార్థ్ కావచ్చు. అన్హ్యాపీ ఎండింగ్స్. వాళ్ళు బతుకుండొచ్చు, బట్ ఇలాంటి మోసపు అయిన ప్రపంచంలో బతకడం ఇష్టం లేకుండా సూసైడ్లు చేసుకున్నారు. సో అన్హ్యాపీ ఎండింగ్స్ ఎక్కువ ఎస్కుంటాయి. స్వాతి కావచ్చు, శ్వేత కావచ్చు, స్వప్న కావచ్చు. సో ఈరోజు నేను శిరీష గురించి SIRISH. ఇక్కడ మనం చూసేది 2 సిస్టమ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా సిస్టమ్స్ ఉన్నాయి. నేను మెయిన్గా చూసేది చాల్డీన్ అండ్ పైథాగరస్. చాల్డీన్ సిస్టంలో శిరీషలో ఎస్ అంటే 3, ఐ అంటే 1, ఆర్ అంటే 2, ఐ అంటే 1, ఎస్ అంటే 3, హెచ్ అంటే 5, ఏ అంటే 1. 16వ నంబర్. బాగా గుర్తుపెట్టుకోండి, పేరులో 16 వస్తే మన లైఫ్ క్లోజ్ అయిపోయినట్టే. 100 కోట్ల ఆస్తున్న 16వ నంబర్ వస్తే సౌందర్యం ఏమైపోయింది? ఖాళీ బూడిదైపోయింది. జిఎంసి బాలయోగి 16వ నంబర్, జమ్మూ అండ్ కాశ్మీర్ 16, రష్యా 16, ఎయిర్ ఇండియా 16, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ 16, పోలవరం ప్రాజెక్ట్ 16. ఈ 16 వచ్చే పేరులో విక్రమ్ 16, త్రిష 16, రాధిక 16, సుధాకర్ 16, మధు 16. ఇలా చెప్పుకుంటా పోతే ఈ 16 వాళ్ళు ఎంత పైకన్నా పోనీయండి, కిందకి ఘోరంగా పడతారు. మన బాధ్యత ఏమంటే మన పేరులో ఇలాంటి డేంజరస్ నంబర్ లేకుండా చూసుకోవాలి. 16 అనేది టైం బాంబ్. ఇట్ విల్ ఎక్స్ప్లోడ్ ఎనీ టైం. డబ్బులో ఉన్నామంటే బాగా కాదు, అది లాగడం అనేది చాలా ఘోరంగా లాగేస్తుంది. తర్వాత పైథాగరస్ సిస్టంలో శిరీషలో IIA ఉన్నాయి. ఎవరి పేరులో అయినా IIA వస్తే అకాల మృత్యు. వీళ్ళు ఎక్కువ కాలం జీవించరు. శ్రీహరి 45 చనిపోయారు, సావిత్రి 40కి వెళ్ళిపోయారు కోమాకి. అక్కడికే కౌంట్ ఆపేసుకోవచ్చు.